హైదరాబాద్ లో చలి రోజు రోజుకి పెరిగిపోతుంది. సిటీ శివారు ప్రాంతంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. చలిగాలుల కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రయాణాలు చేయాలంటున్నారు అధికారులు. చలి తీవ్రతపై మరింత సమాచారం అనిల్ అందిస్తారు. చలి తీవ్రత రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇటు చలి తీవ్రతతో పాటు చలిగాలితో కూడిన వాతావరణం, పొగమంచుతో కూడిన వాతావరణం ఉండడంతో పబ్లిక్ బయటికి రావాలంటేనే జంకుతున్నారని చెప్పాలి. ఇక నగర వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టుగా కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఇక నగర వ్యాప్తంగా చూసుకుంటే నగర వ్యాప్తంగా సిటీ శివారు ప్రాంతాలలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టుగా కూడా వాతావరణ శాఖ అయితే తెలిపింది. దీన్ని బట్టి ప్రజలు బయటికి రావాలంటేనే ఆలోచిస్తున్నారని చెప్పాలి. రోజు కూడా ఉదయం సమయంలో జాగింగ్ చేయడానికి, వాకింగ్ చేయడానికి, ఫిట్నెస్ విషయంలో చాలా వరకు కూడా పబ్లిక్ బయటికి వస్తూ ఉంటారు. అలాంటిది ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఎక్కడ కూడా పబ్లిక్ బయటికి రావాలంటేనే ఆలోచిస్తున్నారని చెప్పాలి. చాలా తక్కువగా పబ్లిక్ బయటికి వస్తున్నారు. అదేవిధంగా ఒకవేళ బయటికి వచ్చినా కూడా మంకీ క్యాప్లు, స్వెటర్లు ధరించి బయటికి వస్తున్న పరిస్థితి. ఇక పొగమంచుతో కూడిన వాతావరణం ఉండడంతో వాహనదారులు బయటికి రావాలంటేనే ఆలోచిస్తున్నారని చెప్పాలి. అంటే రోజు కూడా పొగమంచుతో కూడిన వాతావరణం ఉదయం 10 దాటుతున్నా కూడా మనకి పొగమంచు అనేది ఎక్కువగా ఉండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పాలి. అంటే ఉదయం సమయంలో ప్రయాణాలు పెట్టుకునే వాళ్ళు ఈ పొగమంచు కారణంగా అంటే ఎదురుగా ఉండే వాహనాలు కావచ్చు, వాహనానికి ముందుగా ఉండే వాహనాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాతావరణ శాఖ కావచ్చు, అధికారులు కావచ్చు, ఈ ప్రమాదాల బారిన నుంచి తగ్గించుకోవడానికి, ప్రమాదాల బారిన పడకుండా ఉండడానికి వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రయాణాలు పెట్టుకోవాలంటూ, అదేవిధంగా అత్యవసరమైతేనే బయటికి రావాలంటూ కూడా ఇటు అధికారులు సూచిస్తున్న పరిస్థితి. అయితే రానున్న రోజుల్లో కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటాయి. కాబట్టి కంప్లీట్గా అంటే జనవరి కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మనకి అత్యల్ప ఉష్ణోగ్రతలు మరియు చలిగాలితో కూడిన వాతావరణం, పొగమంచుతో కూడిన వాతావరణం అనేది చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు పాటించాలంటూ కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్న పరిస్థితి. అయితే ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఈ సిచ్యువేషన్లో అంటే వాతావరణానికి సంబంధించి అనారోగ్య సమస్యలు అనేవి చలితో కూడిన వాతావరణం ఉంటుంది. కాబట్టి దగ్గు, జలుబు, జ్వరం లాంటివి చాలా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి, అదేవిధంగా చిన్నపిల్లలు, వృద్ధుల విషయంలో ఇంకా ఎక్కువగా జాగ్రత్తలు పాటించాలంటూ కూడా ఇటు వైద్యులు చెప్తున్న పరిస్థితి. అయితే ఉదయం సమయంలో హాట్ వాటర్ తీసుకుంటే మంచిదని చెప్పేసి, ఆ రోజు కంప్లీట్గా హాట్ వాటర్తో మెయింటైన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా వైద్యులు, నిపుణులు చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా ఆహార పదార్థాల విషయానికి వస్తే ఆ పదార్థాలు బాడీలో హీట్ని ప్రొడ్యూస్ చేసే విధంగా, బాడీని హీట్గా ఉంచే విధంగా తీసుకోవాలని చెప్పేసి, ఆహార పదార్థాలు తీసుకోవాలని చెప్పేసి ఇటు వైద్య నిపుణులు చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా ఇక వాహనదారులకి 10 దాటుతున్నా కూడా ఈ పొగమంచు అనేది తగ్గదు. కాబట్టి బయటకు వచ్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. ఇక చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఉదయం సమయంలో బయటకు వచ్చే టైంలో స్వెటర్లు, మంకీ క్యాప్లు, చేతికి గ్లౌజులు ధరించి బయటకు వస్తే బాగుంటుందని చెప్పేసి కూడా ఇటు వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. అయితే తగిన జాగ్రత్తలు పాటించి బయటికి రావాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే జిల్లాల వ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తర తెలంగాణ అయిన ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిజామాబాద్ లాంటి ప్రాంతాలలో, జిల్లాలలో చాలా ఎక్కువగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా సింగిల్ డిజిట్లో నమోదయ్యే అవకాశాలు కూడా రానున్న రోజుల్లో ఉంటాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి వాతావరణ శాఖ అయితే తెలుపుతుంది. అయితే రానున్న రోజుల్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. కాబట్టి మంకీ క్యాప్లు, స్వెటర్లు, చేతికి గ్లౌజులు ధరించి బయటకు వస్తే బాగుంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలుపుతుంది. అయితే ఇక అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడాలి అంటే తగిన జాగ్రత్తలు పాటించి, అంటే హాట్ వాటర్ రోజు తీసుకోవాలి. అదేవిధంగా ఆహార పదార్థాలు కూడా వేడిగా ఉండేలాగా చూసుకోవాలంటూ కూడా ఇటు వైద్య నిపుణులు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.